మంచిర్యాల జిల్లాలో బార్ అసోసియేషన్ సభ్యులతో కరీంనగర్ అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత బి నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే 5 ఏళ్లు సేవకుడిగా పనిచేస్తానని, ఒక ప్రధాన పార్టీతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ పార్టీకి తన ఆలోచన నచ్చకపోతే ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో ఉంటారని నరేందర్ రెడ్డి అన్నారు. పట్టభద్రులకు చాలా అన్యాయం జరుగుతుందని, వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పట్టభద్రులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల పక్షాన వారి సమస్యలు తెలుసుకుంటూ మరి వెంటగా వాటిని ఏ రకంగా పరిష్కరించాలనే ఒక ఆలోచనతో, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా వీరికి మనం ఏం చేయగలము అనే ఒక సుదీర్ఘమైన చర్చతో చాలా అద్భుతంగా మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది ఓటు అడగను అన్న ప్రక్రియ కాదు. ఇక్కడ ఓటరును మనం అవేర్ చేయడం, అలాగే వీరి సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం అనే విషయంలో ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 1000 మరి గ్రాడ్యుయేట్స్ తోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ వివిధ రంగాల్లో ఏర్పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది. తర్వాత 34 సంవత్సరాల నుంచి విద్యా సంస్థల్లో మరి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సంచలనమైన ఫలితాలను అందిస్తూ, తెలంగాణలో కూడా మనకంటూ విద్యా సంస్థలు ఉన్నాయని ప్రూవ్ చేస్తూ మరి డిసిప్లిన్కు మారుపేరుగా, ఫలితాలకు మారుపేరుగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు పేరెన్నికగన్నదన్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగుల విషయంలో కూడా మనం ఇంకా ఎందుకు చొరవ చూపకూడదు, ఒక విద్యావంతులు ఎందుకు రాజకీయంలోకి రాకూడదు అనే ఒక ఆలోచన అనేది నన్ను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు రావడానికి మరి ప్రేరేపించింది.